రాజమండ్రి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. రాజమండ్రి గ్రామ దేవత అయిన శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవంలో భాగంగా ఎం హేమలత ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఘనామృతం కళ్యాణ రూపంలో వైభవంగా ఆలపించి కోలాటం నిర్వహించారు. సోమవారం రెండవ రోజు అమ్మవారికి ముదునూరి సత్యనారాయణ వర్మ దంపతులు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు లలిత పారాయణం, శ్రీ శ్యామల దండకం ఆలపించారు. గుడ మాజీ చైర్మన్ గణ్యకృష్ణ, వారి కుమార్తె స్మిత అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేశారు. ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శాలువాతో సత్కరించి అమ్మవారి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ జాతర మహోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయని, ఈ 5 రోజులు అమ్మవారు 5 అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారని, మొదటి రోజు రాజశ్యామలాదేవిగా, రెండవ రోజు వారాహిమాతదేవిగా, మూడవ రోజు ధాన్యలక్ష్మీదేవిగా, నాలుగవ రోజు అష్టలక్ష్మీదేవిగా, 5వ రోజు ఆఖరి రోజు సోమాలమ్మ అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు చంద్రమౌళి గణేష్ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని, ధవళేశ్వరం గ్రామానికి చెందిన శంకరమంచి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు అమ్మవారిని అలంకరణలు చేస్తున్నామని అన్నారు. 12వ తేదీ బుధవారం ఉదయం సామూహికంగా సౌభాగ్య వ్రతం చేస్తున్నామని అన్నారు. భక్తులు ముందుగా గోత్రనామాలు ఆలయంలో నమోదు చేయించుకోవాలి. పాత సోమాలమ్మ చాలా మహిమాన్వితమైన దేవతావిడి. ఇక్కడ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి దేవాలయాన్ని నిర్మించడం కాకుండా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేస్తున్నారు. ఆ అమ్మ అనుగ్రహం రాజమండ్రి ప్రజలకు, ముఖ్యంగా మన గొర్రెల సురేష్ గారి మిత్ర బృందానికి కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోమాలమ్మ తల్లికి మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటాం.